టీ20 వరల్డ్ కప్ ముగిసి 2 రోజులు అవుతున్నా ఫైనల్ ఓటమి బాధ నుంచి సౌత్ ఆఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ బయటికి రాలేకపోతున్నారు. తొలిసారి వరల్డ్ కప్ గెలిచే సువర్ణ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయినప్పటి నుంచి తమ జట్టు పరిస్థితిని మాటల్లో వర్ణించలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సహచర ఆటగాళ్లతో ఫోటోలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే మిల్లర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జూన్ 29న సౌత్ ఆఫ్రికాపై ఫైనల్లో టీమిండియా సాధారణ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో నెలకొన్న అద్భుతమైన క్షణాలను వీడియోగా రూపొందించి బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది. అందులో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవడం, వరల్డ్ కప్ ను ముద్దాడుతూ ఫోటోలు దిగడం కనిపించింది. బెరెల్ హరికేన్ కారణంగా వెస్టిండీస్లోని బార్బడోస్లోనే చిక్కుకుపోయిన భారత జట్టు రేపు స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. జట్టు ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రేపు ఉదయం 7:45 గంటలకు ఢిల్లీ చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం హరికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్ మీద మట్టి తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. ఆ పిచ్ పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని నేను జీవితమంతా గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా అని రోహిత్ వెల్లడించారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీకి బదులుగా బౌలర్లకు ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మాంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు ఆడిన విరాట్ 128 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేశారని, దీనివల్ల హార్దిక్ లాంటి హిట్టర్ కు 2 బాల్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోతే కోహ్లీపై విమర్శలు వచ్చేవని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి అతడిని కాపాడారని చెప్పుకొచ్చారు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పేస్ గన్ బూమ్రా ఓ అరుదైన రికార్డు సృష్టించారు. టీ20 వరల్డ్ కప్ లో ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్ గా అవతరించారు. బూమ్రాకు కేవలం పాకిస్తాన్ పై బ్యాటింగ్ అవకాశం రాగా అందులో గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆయన 29.4 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఈ స్పీడ్ గన్ బౌలింగ్ లో కేవలం 12 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి.